నేను ఇక్కడ ఉన్నాను. 4వ జ్ఞాపిక నవంబర్ 12వ తారీఖు 2003 సంవత్సరం మధ్యాహ్నం 12:17 బాబా ఇచ్చారు ఈ 4వ జ్ఞాపిక. ఆమె: నువ్వు నా హృదయంపై నీ చేతిని ఉంచినప్పుడు నేను దాన్ని అనుభూతి చెందుతాను. అవును అవును, నువ్వు ఏం ఆలోచిస్తావో నాకు తెలుసు. నువ్వు నా రూపాన్ని తాకలేవు కదా. ఖచ్చితంగా నువ్వు తాకావు. వాయువుతో స్వయంగా వాయువుగా నేను ఎల్లప్పుడూ నిన్ను స్పృశించాను. హహహా, నా కోసం వెతుకుతున్నది నువ్వే అని అనుకున్నావు. హహహా, ప్రీతమా, మన పవిత్రమైన గుహ నుంచి నువ్వు వెళ్ళిపోయినప్పటి నుండి నేను నీ పేరును పిలుస్తూనే ఉన్నాను. మనం అంగీకరించాము, గుర్తుందా? ఆ కాంతి తెల్లని వర్ణము మహాకార్యం గుర్తుందా? నువ్వు నమ్ముతావు మరియు అయినా కానీ నువ్వు నమ్మవు. వద్దు వద్దు, ఏమీ మాట్లాడవద్దు. నేను నీ మనస్సును చదువుతున్నాను. అవును, ఇది కాదు మరియు ఇది నీ సృష్టే. విశ్వాల యొక్క సహస్ర సూర్యుడు ఎంత వాస్తవమో నేనే అంతే వాస్తవాన్ని. నేను అంతే వాస్తవాన్ని. నా బాలుడికి తెలుసు. నా బాలుడు ఎవరా? హహహ, ఆ ముసుగు మంచిది. ఒక్క ఆలింగనంతో నా బాలుడు మరింతగా కరిగిపోతాడు. నువ్వు నువ్వు మనం. నా శక్తి నాకు సృష్టించడం పట్ల ఉన్న అనురక్తి. నేను ఇక్కడ ఉన్నాను. ఇది నేనే. మీకు తెలుసా? మీకు ఎలా తెలుసు అని నువ్వు అడుగుతున్నావు. అవును, ప్రేమ యొక్క పిరమిడ్లో త్రికోణం పైన నీ కోసం నా పాటను పాడుతాను. నీ దగ్గర నా తాళం చెవి ఉంది, గుర్తుందా? హహా, కోట్లాది శ్వేత ఆత్మలు చిరునవ్వు నవ్వాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు అది చాలా బాగా చేస్తావు. జ్ఞానాన్ని వదిలిపెడుతూ జీవితాన్ని వేడుక చేసుకోవాలి. నువ్వు నన్ను అడుగుతున్నావు, నిన్నే ఎందుకు? హహా, నా బాలుడికి తెలుసు ఎందుకు కాకూడదు. ఇది నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను. నేను నీకు గులాబీ పువ్వులను పంపుతాను. నేను పంపాలనుకున్నాను. నా దగ్గర నువ్వు ఇచ్చిన 10 రుద్రాక్ష గింజలు ఇక్కడ ఉన్నాయి. వాటిని ఎక్కడ నాటాలో చెప్పకుండానే నువ్వు వెళ్ళిపోయావు. నా సందేశం మరీ తీవ్రంగా ఉందా? నువ్వు తక్కువగా మరింత తక్కువగా అవగాహన చేసుకుంటున్నావా? మంచిది, అది మంచిదే. ఆహా, మన హృదయం యొక్క చిరునవ్వును నేను చూస్తున్నాను. మనం సందేశాలను ఇస్తాం. నువ్వు నియమిత కార్యాన్ని పూర్తి చెయ్యి. ఆ వృత్తాన్ని ముగింపుకు తీసుకురా. అప్పుడు మనం ప్రపంచంలోని తల్లిదండ్రులతో మాట్లాడుదాం. మరియు దానికన్నా ముందుగా మనం అమృతాన్ని విడుదల చేస్తాం. అప్పుడు నువ్వు నా దగ్గరకు తిరిగిరా. కేవలం నా బాలుడితోనే నేను నా అత్యుత్తమ నిధిని పంచుకుంటాను. నువ్వు శాశ్వతత్వాన్ని చెందుతావు మరియు శాశ్వతత్వం నీకు చెందుతుంది. నేను చెప్పేది బాగా విను. మరియు బాబాజీ ఈ 4వ జ్ఞాపకం అంతరార్థం మనం తెలుసుకుందాం. ఆమె అంటుందన్నమాట, ఈ ఉన్న డెలా ఫ్లోర్, నువ్వు నా హృదయంపై నీ చేతిని ఉంచినప్పుడు నేను దాన్ని అనుభూతి చెందుతాను అని చెప్తుంది. అంటే బాబాజీ ఆమె హృదయం మీద, ఆమె హృదయాన్ని తాకినప్పుడు ఆయన చైతన్యం అనేది ఆమె హృదయాన్ని తాకుతుంది. ఆ ప్రేమ, ఆ దివ్య ప్రేమ. బాబాజీ అంటేనే ప్రేమ కదా, ప్రేమ శక్తి, దివ్య ప్రేమ. ఆ దివ్య ప్రేమతో ఆయన ఆమె హృదయాన్ని తాకుతున్నారనమాట. ఎందుకంటే అన్ని హృదయాల్లో ఉన్నది కూడా ఆ దివ్య ప్రేమే కదా, ఆ దివ్యత్వమే కదా ఆ హృదయంలో ఉండేది. కాబట్టి నువ్వు నా హృదయాన్ని తాకినప్పుడు నీ చేతి నేను అనుభూతి చెందుతున్నాను అని చెప్తుంది. అవును అవును, నువ్వు ఏం ఆలోచిస్తావో నాకు తెలుసు. నువ్వు నా రూపాన్ని తాకలేదు కదా అంటున్నారు బాబాజీ. అంతే కదా, బాబాజీ అక్కడ ఫిజికల్గా లేరు. జస్ట్ ఆయన వాణిని మాత్రమే ఆమె వింటుంది. రెండోది ఆయన యొక్క ఎనర్జీని ఒక చిరుగాలిలాగా, ఒక చల్లటి గాలిలాగా ఆమె అనుభూతి చెందుతుంది అనమాట. ఒక గాలిని అనుభూతి చెందుతూ ఉంది ఆమె హృదయం.
ఇక్కడ బాబా ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు మనం కూడా చూడండి అప్పుడప్పుడు ఒక అలసట కలిగినప్పుడు ఏదో ఒక హ్మ్, దీంట్లో ఉన్నప్పుడు చల్లటి గాలి ఒక్కసారిగా వచ్చి మనల్ని హత్తుకొని ఏదో తెలియని హృదయంలో ఒక హ్మ్, అనుభూతి, ఒక ప్రేమ. ఆ గాలికి నేను ఎన్నో సార్లు థ్యాంక్ యూ చెప్తూ ఉంటాననమాట. ఆ చల్లటి గాలి వచ్చి నన్ను తాకినప్పుడు నేనెంతో రిలాక్స్ అయిపోతుంటాననమాట. అది. అలా అనమాట. ఆ యొక్క దివ్య ప్రేమ అలాగా ఒక గాలిలాగా తాకుతూ ఉందనమాట ఆమెని. బాబా యొక్క చైతన్యం. "నువ్వు నా రూపాన్ని తాకలేవు కదా! ఖచ్చితంగా నువ్వు తాకావు" అంటున్నారనమాట. ఆయన అడిగారు, "నువ్వు నా రూపాన్ని తాకలేవు కదా!" అన్నారు బాబాజీ. "ఖచ్చితంగా నువ్వు తాకావు. వాయువుతో స్వయంగా వాయువుగా నేను ఎల్లప్పుడూ నిన్ను స్పృశించాను. నేను గాలిలో వచ్చి నిన్ను నేనెప్పుడు కూడాను స్పృశించాను" అని చెప్తున్నారనమాట. ఆమె యొక్క హృదయాన్ని తాకుతూ ఉన్నారనమాట. అదే గాలిని ఒక అనుభూతి చెందటం, ఆ ప్రేమని, ఆ దివ్య ప్రేమని, ఆ దివ్య చైతన్యాన్ని, ఆ బాబా యొక్క కాన్షియస్‌ని ఆమె ఆ చైతన్యంతో ఆమె అనుభూతి చెందుతూ ఉందనమాట. ఇక్కడ బాబా ఉన్నారు అని. "హహా! నా కోసం వెతుకుతున్నది నువ్వే అని అనుకున్నావు" అని చెప్తున్నారనమాట. "హహా! నా ప్రియతమా, మన పవిత్రమైన గుహ నుంచి నువ్వు వెళ్ళిపోయినప్పటి నుండి నేను నీ పేరును పిలుస్తూనే ఉన్నాను" అని చెప్తున్నారు. ఇవాన్ డెలఫ్లోర్ గారు ఈవిడ బాబాజీ గుహలకు వెళ్ళారంట. ఆ హిమాలయాలు ప్రయాణం చేసినప్పుడు ఆ పర్యటనలో ఆ బాబా గుహల్లోనే ఆమె కొన్ని రోజులు ఇలా గడిపి ఉంటారు కదా మెడిటేషన్కి. తర్వాత ఆమె వెళ్ళిపోయినప్పుడు కూడా బాబా ఆమెను పిలుస్తూనే ఉన్నారంట. మనం అంగీకరించాము, గుర్తుందా? నేను నీ పేరును పిలుస్తూనే ఉన్నాను, మనం అంగీకరించాము, గుర్తుందా అని చెప్తున్నారనమాట. అంటే అక్కడ బాబా ఆమెని పేరు పెట్టి పిలవడం అంటే ఆమె యొక్క ఆత్మతో అనుసంధానం అయ్యిందనమాట. ఆమె ఆత్మ అక్కడ బాబా చైతన్యంతో అనుసంధానమైంది, అంగీకరించింది. అక్కడ బాబా చెప్పారనమాట, ఈ ముందుగానే ఇదంతా ఈ ఈ జ్ఞానాన్ని అందివ్వాలని ఇదంతా ఆమె అక్కడ అంగీకరించింది ఆమె సోల్ లెవెల్లో చైతన్యంతో. ఆ కాంతి తెల్లని వర్ణము మహాకార్యం గుర్తుందా అని చెప్తున్నారనమాట. ఆ కాంతి అంటే ఏదైతే ఆత్మ లెవెల్లో ఆ కాంతి శరీరం ఉంటుంది కదా, ఆ కాంతి శరీరంతో నేను ముందుగానే మాట్లాడాను, మనం అంగీకరించాము ఈ యొక్క జ్ఞానాన్ని ఈ పుస్తక రూపంలో తీసుకురావడానికి నువ్వు అంగీకరించావు అని చెప్తున్నాను. ఆ కాంతి నీకు గుర్తుందా, ఆ తెల్లని వర్ణము అని చెప్తున్నారనమాట. అంటే ఆత్మ యొక్క ఆ కాంతి శరీరం అది తెల్లని వర్ణము, మహాకార్యం గుర్తుందా అని చెప్తున్నారు. ఆ కాంతి తెల్లని వర్ణము, మహాకార్యం గుర్తుందా అని చెప్తున్నారు. అంటే మనం ఉన్నత లోకాల నుంచి వచ్చినప్పుడు కాంతి శరీరంతో భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఈ యొక్క శరీరాలు ధరిస్తాం కదా. కాంతి శరీరం అనేది లోపల ఉంటుంది. ఆత్మ యొక్క ఆ యొక్క వర్ణము తెల్లని వర్ణము అంటున్నారు కాంతి శరీరం. ఆ మహాకార్యం గుర్తుందా అని చెప్తున్నారు. ఆ కాంతి శరీరంతో ఉన్నప్పుడు మనం ఒప్పుకుంటాం అన్నమాట, ఈ భూమి మీదకి రావాలి, ఈ మాయని ధరించాలి, ఈ యొక్క భౌతిక శరీరము, మనోమయ శరీరము, భావోద్వేగాల శరీరం, ఇవన్నీ మనం వేసుకుంటాం కదా. అరిషడ్వర్గాలు, అహంకారము, చిత్తము, బుద్ధి, ఇవన్నీ కూడా మనం ధరిస్తాం. ఇక్కడ వచ్చి ఈ యొక్క జ్ఞానాన్ని, ఆత్మను, ఇవన్నీ తెలుసుకోవాలని, ఆత్మానుభవాలు, కర్మపాఠాలు, జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి ఈ అనుభవాలు నేర్చుకోవడానికి వస్తాం భూమి మీద కదా. అదే అన్నమాట గుర్తు చేస్తున్నారు ఆవిడకి బాబాజీ. ఆ కాంతి శరీరము, మరి ఆ కాంతి దేహము తెల్లని వర్ణము, అది నీకు గుర్తు, ఆ మహాకార్యం నీకు గుర్తుందా? మహాకార్యం అంటే ఏ కార్యం కోసం వస్తుంది కాంతి శరీరం? ఆ యొక్క కాంతి లోకాలు విడిచిపెట్టి ఆ యొక్క కాంతి లోకాల్లో, ఆ డివైన్ రెల్మ్స్లో, ఆ యొక్క దివ్య ప్రేమలో, ఆ ఏకత్వపు సముద్రంలో ఆ ప్రేమను వదిలేసి ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఒక మహాకార్యం కోసం. ఏంటి ఆ మహాకార్యము అంటే ఇక్కడ ఎన్నో ఆత్మానుభవాలు, ఇవన్నీ నేర్చుకోవడానికి కదా. ఈ యొక్క స్ట్రగుల్స్ అన్నీ కూడా నేర్చుకొని ఆత్మ మళ్ళీ తనను తాను తెలుసుకొని, తన లోపలికి తాను వెళ్ళి తనను తాను తెలుసుకొని ఆ కార్యం అని చెప్తున్నారనమాట.
ఆ కార్యం గుర్తుందా? నువ్వు నమ్ముతావు. నేను చెప్పేదంతా నీకు అర్థమవుతుంది. కానీ మరియు అయినా కానీ నువ్వు నమ్మవు అని చెప్తున్నారు. అంటే అంత అదంతా మనకు గుర్తుకు రావాలి కదా! నేను ఆత్మని, నేను ఇక్కడ ఆత్మ అనుభవాలు, ఆత్మ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాను అని చెప్పేసి మన యొక్క కాంతి శరీరాన్ని మనం దర్శించుకోవడం, ఇవన్నీ కూడా మళ్ళీ ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో మనకి ఇవన్నీ కూడా ఈ దర్శనం అనేది జరుగుతుంది. ఆత్మ దర్శనం అనేది జరుగుతుంది. మనం చూసుకుంటాం మన కాంతి శరీరాన్ని, మనం దేనికోసం వచ్చాం ఈ భూమి మీదకి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ఆ కాంతి శరీరంతో ఉన్నప్పుడు భూమి మీదకి ఎప్పుడు వచ్చాము, ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం వచ్చాము ఈ భూమి మీదకి, ఎన్ని జన్మలు ఎత్తాము, ఇదంతా మనం అది మనకు మనమే అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందనమాట. ఆత్మానుభవం అది. ఆత్మను మనం దర్శించుకోవాలన్నమాట. అది ధ్యానం ద్వారా కుదురుతుంది. నువ్వు నమ్ముతావు కానీ మళ్ళీ నమ్మవు అని చెప్తున్నారు. అవును అవును అంటుంది కానీ మళ్ళీ ఏమో అనిపిస్తుంది అనమాట. వద్దు వద్దు ఏమీ మాట్లాడవద్దు, నేను నీ మనసుని చదువుతున్నాను అని చెప్తున్నారు బాబా. నువ్వేమీ మాట్లాడకులే, నీకు మళ్ళీ ఆ యొక్క డౌట్ ఉంటుంది కదా, డౌట్స్ నిజమా, నేను అసలు కాంతి శరీరాన్న, ఇవన్నీ అని ఆమెకి డౌట్స్ ఉంటాయి కదా. అందుకు వద్దు వద్దు నువ్వు మాట్లాడొద్దులే, కాముగా ఉండు అని చెప్పారు బాబా. ఇష్ అవును ఇది కాదు, మరియు ఇది నీ సృష్టే అని చెప్తున్నారు. అవును ఇది కాదు మరియు ఇది నీ సృష్టే అని చెప్తున్నారు. ఇక్కడ మనమంతా కూడాను సృష్టి చేస్తూ ఉన్నామన్నమాట. మనమందరం సృష్టికర్తలమే. ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటాము ఆలోచనలతో, మన మాటలతో, మన ఆలోచనలతో, మన భావోద్వేగాలతో ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటాం కదా. అదే విశ్వాల యొక్క సహస్ర సూర్యులు ఎంత వాస్తవమో నేను అంతే వాస్తవాన్ని అని చెప్తున్నారనమాట బాబా. ఈ విశ్వాలు, ఈ యొక్క గెలాక్సీలు, ఆ యొక్క సూర్య కుటుంబాలు, ఇంకా గ్రహాలు, ఇవన్నీ ఈ వాయిడ్స్ ఎన్నో ఉంటాయి కదా, సెంట్రల్ సన్లు, ఇవన్నీ కూడా ఎంత వాస్తవమో, సహస్ర సూర్యులు ఎంత వాస్తవమో నేను కూడా అంతే వాస్తవాన్ని అని చెప్తున్నారు బాబా. నేను కూడా ఇక్కడ ఇంకా జీవించే ఉన్నాను అని చెప్తున్నారు. నా బాలుడికి తెలుసు అంటున్నారు. ఈ బాలుడు అంటే ఎవరంటే నా బాలుడికి తెలుసు అని చెప్తున్నారనమాట బాబా. ఇక్కడ చాలా కోణాల్లో ఇది తెలుసుకోవచ్చు. నా బాలుడికి తెలుసు అంటే భూమిని కూడా ఆయన ఒక బిడ్డగా ఆయన చెప్తున్నారు. ఈ భూమికి తెలుసు నేను ఇక్కడ ఏం సృష్టిస్తున్నానో, నేను ఎంత వాస్తవానో, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అన్నది ఈ భూమండలం, ఈ భూమి అనేటువంటి ఈ భూమండలానికి తెలుసు అని చెప్తున్నారు అన్నమాట. నా బాలుడు అంటే నా బాలుడు ఎవరా, హహహా ఆ ముసుగు మంచిది అని చెప్తున్నారు. చెప్పట్లేదు నా బాలుడు అన్నారు కదా, అది ఆయన చెప్పలేదు. ఈ బాలుడు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి తెలుసు, భూమి గ్రహానికే తెలుస్తుంది కదా ఆయన గురించి, ఇంకెవరున్నారు తెలుసుకోవడానికి. అది ఒక్క ఆలింగనంతో నా బాలుడు మరింతగా కరిగిపోతాడు అని చెప్తున్నారు బాబాజీ. ఒక్క ఆలింగనం, ఒక ప్రేమ ప్రకంపనతో, ఒక ప్రేమ, ఆ దివ్య ప్రేమలో నా బాలుడు కరిగిపోతాడు అని చెప్తున్నారంటే ఆ భూగ్రహం ఆ ప్రేమతో కరిగిపోతుందన్నమాట. ఆ ప్రేమ అనేది కావాలి ఈ భూమి మీద, ప్రేమ, ఆ దివ్య ప్రేమ, ఆ యొక్క డివైన్ లవ్, ఆ దివ్య చైతన్యం, ఆ ప్రేమ తరంగాలే భూమాతకి కావాలి. అది చెప్తున్నారన్నమాట. నా బాలుడు ఒక ప్రేమ తరంగంతో కరిగిపోతాడు అని చెప్తున్నారనమాట. ప్రేమే అసలైనటువంటి కాంతి అన్న, మరి శక్తి అన్న, ఏదైనా ప్రేమ, దివ్య ప్రేమ, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రేమ అనమాట. ఆ దివ్య ప్రేమ, ఆ హృదయంలో ఉండే ఆ దివ్య ప్రేమని మనం ఇక్కడ మన హృదయంతో ఆ దివ్య ప్రేమని మనం స్ప్రెడ్ చేయాలన్నమాట. కాంతి అంటేనే ప్రేమ పంచుకోవడం, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని, ప్రేమ ఉంటేనే కదా ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నామంటే ప్రేమ ఉన్నట్లే కదా. ఆ ప్రేమ ఉంటేనే జ్ఞానాన్ని పంచుతూ ఉంటాము, ఆ ప్రేమ ఉంటేనే శక్తిని పంచుతూ ఉంటాం, కాంతిని పంచుతూ ఉంటాం అన్నమాట. అలాగా నువ్వు మనం అని చెప్తున్నారు. అందరము కూడాను ఆ యొక్క దివ్య ప్రేమలో కరిగిపోతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. నా శక్తి నాకు సృష్టించడం పట్ల ఉన్న అనురక్తి అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే నా యొక్క చైతన్యం, నా యొక్క శక్తితో నేను సృష్టి చేస్తూ ఉంటాను, నాకు అది ఇష్టం అని చెప్తున్నారనమాట ఆయన.
ఆయనకి సృష్టించడం పట్ల ఎక్కువగా అనురక్తి అని చెప్తున్నారన్నమాట. ఏంటి సృష్టిస్తున్నారు? ఆ ప్రేమ శక్తిని సృష్టిస్తున్నారనమాట బాబా. ప్రేమను పంచుతున్నారు అందరికీ కూడా. ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆయన ప్రేమతో ఇక్కడ ఆ దివ్య ప్రేమని ఆయన ఆ దివ్య చైతన్యంతో అందరిలోనే ఉన్నటువంటి ఆ హృదయాలను తాకుతూ ఆ ప్రేమను మేల్కొలుపుతూ ఉన్నారనమాట. ఆ భూమండలం యొక్క ఆ హృదయాన్ని కానీ అన్ని హృదయాల్లోని ఉన్నటువంటి ఆ ప్రేమతో ఆయన అనుసంధానం అవుతున్నారు. ఆ సృష్టి చేస్తున్నారనమాట. ప్రేమని ఆయన సృష్టిస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నాను, ఇది నేనే, మీకు ఎలా తెలుసు అని నువ్వు అడుగుతున్నావు అని చెప్తున్నారు. ఇక్కడ నేను ఉన్నాను కానీ ఇది నేనే, కానీ ఇది నీకు ఎలా తెలుసు అని అడుగుతున్నావు అని చెప్తున్నారు. అవును, ప్రేమ యొక్క పిరమిడ్లో త్రికోణం పైన నీ కోసం నా పాటను పాడుతాను అని చెప్తున్నారు. మనం కూడా త్రికోణం అంటే ఒక పిరమిడ్ షేప్ అనమాట. ఇక్కడ ఈ భూమండలమును కానీ ఇక్కడ అందరమే ఈ ప్రేమ, ఈ దివ్య ప్రేమ, ఈ హృదయాలు ఎవరైతే ఆ దివ్య గుణాలు, క్వాలిటీస్ ఆ హృదయంలో ఎవరైతే మేల్కొల్పుకుంటారో ఆ దివ్య ప్రేమ అంటే ఏంటి? ప్రేమ, కరుణ, క్షమాగుణం, శాంతి, తపస్సు, ఇంకా పంచుకోవడం, సానుభూతి, కరుణ, ఇవన్నీ కనికరం, దయ, జాలి, ఇట్లాంటి సున్నితమైన డివైన్ క్వాలిటీస్ అన్నమాట. ప్రేమ, ఈ ఎరుక, ఇవన్నీ కూడా ఈ ఈ హృదయంలో ఉన్నటువంటి ఆ దివ్య గుణాలను ఎవరైతే మేల్కొల్పుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక పిరమిడ్ షేప్లో భూమండలం మీద తయారవుతారు. ఆ పైనుంచి నేను మీకోసం పాట పాడుతున్నాను అని చెప్తున్నారు బాబా. అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక పిరమిడ్ షేప్లో అందరిని అలా కనెక్ట్ చేస్తారనమాట. ఈ భూమి చుట్టూ మనం 4 దిక్కుల ఒక పిరమిడ్ ఆకారంలో మనం అలా ఊహించుకుంటే అలా పైకి అంటే ఇప్పుడు మన సహస్రార చక్రం, ఇప్పుడు మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రానికి మనం అధిరోహించడం, పురోగమనం వైపు వెళ్ళడం పైకి. అది ఆ త్రికోణం పైన ఆ పిరమిడ్ యొక్క ప్రేమ యొక్క పిరమిడ్లో త్రికోణం పైన నీ కోసం నా పాటను పాడుతాను అన్నారు బాబాజీ. అంటే ప్రేమ యొక్క పిరమిడ్ అంటే సహస్రార చక్రంలో ఏకత్వ స్థితి కదా. సహస్రారం అంటే అదొక స్థితి, ఏకత్వ స్థితి. అక్కడ వన్నెస్లో మనం ఉంటాం. అక్కడి నుంచి మరి ఆ యొక్క ఏకత్వపు స్థితిలో ఆ ప్రేమతత్వమే ఉంటుందన్నమాట. ప్రేమ మాత్రమే అక్కడ ఉంటుంది. హయ్యర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, అవగాహన శక్తి ఉంటుంది. ఇంకా అక్కడ ఏమీ ఉండదు కదా. ఓన్లీ ప్రేమ, శాంతి, కాంతి ఉంటుంది. అక్కడ నుంచి నేను నీకోసం పాట పాడుతాను అని చెప్తున్నారు. నీ దగ్గర నా తాళం చెవి ఉంది, గుర్తుందా అని చెప్తున్నారు. నీ దగ్గర నా తాళం చెవి ఉంది, గుర్తుందా అంటున్నారు. అంటే ఏంటి? బాబాజీ దగ్గర తాళం చెవి ఉండడం అంటే మన హృదయంలో బాబాజీ యొక్క మన హృదయాన్ని బాబాజీ ఎలా యాక్టివేషన్ చేస్తారు? ఆయన యొక్క దివ్య చైతన్యంతో, ఆ దివ్య ప్రేమతో, ఆ యొక్క బాబా యొక్క శక్తితో మన హృదయాన్ని తాకినప్పుడు అదే తాళం చెవంటే. అంతే కదా. మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మూలాధార చక్రంని శుద్ధి చేసుకుంటాం. అనాహత చక్రం, మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహత, ఇలా మనం అనాహతలోకి వచ్చినప్పుడు ఆ తాళం చెవి అంటే ప్రేమ, ఆ దివ్య ప్రేమ అనేది మన అనాహత చక్రంలోనే యాక్టివేషన్ అవుతుందన్నమాట. అదే తాళం చెవి అంటే. కోట్లాది శ్వేతాత్మలు చిరునవ్వు నవ్వాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నారనమాట. ఇక్కడ భూమండలం పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ హృదయాన్ని యాక్టివేషన్ చేసుకొని వాళ్ళందరూ కూడా శ్వేత ఆత్మలు అంటే ఏంటి? తెల్లటి కాంతి శరీరాలు కదా. భూమి మీదకి వచ్చినప్పుడు అందరము కాంతి శరీరంతోనే ఉంటాం పైలోకాల్లో. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి గర్భంలో పడినప్పటి నుంచి మాయ అనేది మనల్ని ఉంటుంది. మాయ అనేది ఇక్కడ ఉంటుంది భూమి మీద. ఈ భౌతిక శరీరము, మనస్సు, అరిషడ్వర్గాలు, భావోద్వేగాలు, అహంకారము, చిత్తము, ఇవన్నీ మనకి ఉంటాయి కదా, కప్పేస్తుంటాయి. అలాగా ఈ అన్ని ముసుగులు వెనక ఉన్నటువంటి ఆ శ్వేత శరీరాలు, ఆత్మలు అన్నీ కూడాను చక్కగా చిరునవ్వులు నవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటున్నారు బాబాజీ.
అందరికీ ఈ జ్ఞానం వెళ్ళాలి. అందరూ కూడా వాళ్ళ యొక్క ఆత్మను మేల్కొల్పుకోవాలి. అందరూ కూడా వాళ్ళ ఆత్మతో అనుసంధానం అవ్వాలి. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ దివ్య ప్రేమను ఆ హృదయం ద్వారా ఆ కాంతిని అందరికీ అందించాలి అని బాబా కోరుకుంటున్నారు. నువ్వు అది చాలా బాగా చేస్తావు అని చెప్తున్నారు. అంటే ఈ యొక్క పని, ఈ యొక్క సేవ, ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ నువ్వు పంచుతావు అని నేను కోరుకుంటున్నాను అంటున్నారు. జ్ఞానాన్ని వదిలిపెడుతూ జీవితాన్ని వేడుక చేసుకోవాలి అని చెప్తున్నారు బాబాజీ. అందరికీ జ్ఞానాన్ని పంచిపెడుతూ మన జీవితాన్ని కూడా మనం ప్రేమించుకుంటూ మన జీవితాన్ని కూడా వేడుక చేసుకోవాలి, పండగ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబాజీ. నువ్వు నన్ను అడుగుతున్నావు నిన్నే ఎందుకు అని బాబాజీని ఆమె అడిగిందంట. నన్నే ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఎంచుకున్నారు ఈ జ్ఞానాన్ని నా ద్వారా ఇవ్వటానికని ఆమె అడిగిందంట. హహా, నా బాలుడికి తెలుసు ఎందుకు కాకూడదు అని అంటున్నారనమాట. ఈ భూమండలంకి మాత్రమే తెలుసు నిన్ను నేను ఎందుకు ఎంచుకోకూడదు అని, ఎందుకు ఎంచుకున్నాను అని కూడా భూమికి తెలుసు అని చెప్తున్నారు. అంటే ఆమె గత జన్మల్లోని ఇంకా ఈ జన్మలో కూడా ఎంతో మరి బాబాతో పని చేస్తుంది ఉంది. కనెక్ట్ అయి ఉంటేనే కదా బాబా ఆమెను ఎంచుకుని ఉంటారు. గత జన్మలలో కూడా ఆమె బాబాతో కలిసి ఉంటుంది కాబట్టి బాబా ఆమెను ఎంచుకున్నారనమాట. ఈ భూమికి మాత్రమే తెలుసు నిన్ను ఎందుకు ఎంచుకోకూడదు అని చెప్తున్నారు. ఇది నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను, నేను నీకు గులాబీ పువ్వులను పంపుతాను అని చెప్పారు. నేను పంపాలనుకున్నాను అని చెప్తున్నారు. నేను నీకు గులాబీ పువ్వులను పంపుతాను. నేను నీకు నా దగ్గర నువ్వు ఇచ్చిన 10 రుద్రాక్ష గింజలను ఇక్కడ ఉన్నాయి. అవి నీకు వాటిని ఎక్కడ నాటాలో చెప్పకుండానే నువ్వు వెళ్ళిపోయావు అని చెప్తుందనమాట ఆమె. నేను గులాబీ పువ్వులు నీకోసం ఉంచాను అని చెప్తుంది. మళ్ళీ రుద్రాక్షలు 10 గింజలు ఎక్కడ నాటాలో చెప్పకుండానే నువ్వు వెళ్ళిపోయావు అని చెప్తుందనమాట బాబాతో. నా సందేశం మరీ తీవ్రంగా ఉందా అని చెప్తున్నారు బాబాజీ. అసలు ఆ రుద్రాక్ష గింజలు అంటే ఏంటి? అవే జ్ఞానం అన్నమాట. ఒక ప్రేమ, కరుణ, దయ, సహనము, ఓర్పు, ఇంకా పురోగమనం వైపు మనం వెళ్ళేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి కదా, వాటన్నింటినీ మనం ఎలా అయితే ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉంటామో అవి ఆ గింజలు అని చెప్తుందనమాట. 10 గింజలు రుద్రాక్ష గింజలు ఎక్కడ నాటాలో చెప్పకుండానే నువ్వు వెళ్ళిపోయావు అని చెప్తుంది. నా సందేశం మరీ తీవ్రంగా ఉందా అని చెప్తున్నారు బాబాజీ. ఈ యొక్క జ్ఞానం అనేది నీకు ఎక్కువగా అనిపిస్తుందా, అర్థం కానట్లు అనిపిస్తుందా అని చెప్తున్నారనమాట బాబాజీ. నువ్వు మరింత తక్కువగా అవగాహన చేసుకుంటున్నావా? మంచిది, అది మంచిదే అని చెప్తున్నారు బాబాజీ. నీకు అర్థం కావట్లేదా ఈ జ్ఞానం? ఇంకా తక్కువగానే అనిపిస్తుందా? అర్థం కాకుండా తక్కువగానే అర్థం చేసుకుంటున్నావా ఈ జ్ఞానాన్ని అని చెప్తున్నారు బాబాజీ. ఆహా, మన హృదయం యొక్క చిరునవ్వును నేను చూస్తున్నాను అని చెప్తున్నారనమాట. మన యొక్క హృదయం అనేది చిరునవ్వును, అంటే మన హృదయంలోనే ఉన్నటువంటి చక్కగా ఆ హృదయం చిరునవ్వు చిందిస్తూ ఉండడం చూస్తున్నాను అని చెప్తున్నారు. మనం సందేశాలను ఇస్తాం, నువ్వు నియమిత కార్యాన్ని పూర్తి చెయ్యి, ఆ వృత్తాన్ని ముగింపుకు తీసుకురా అని చెప్తున్నారు. నేను ఈ సందేశాలు ఇస్తాను, నువ్వు ఆ కార్యాన్ని చక్కగా ఈ గ్రంథస్థం చేసి ఆ జ్ఞానాన్ని చక్కగా ముగింపుకు తీసుకునిరా అని చెప్తున్నారు. అప్పుడు మనం ప్రపంచంలోని తల్లిదండ్రులతో మాట్లాడుదాం, మరియు దానికన్నా ముందుగా మనం అమృతాన్ని విడుదల చేస్తాం అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు అంటే ఇక్కడ మనం చూస్తే తల్లిదండ్రులు అంటే ఎవరు? ఈ జ్ఞానాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు. మళ్ళీ మన బిడ్డల ఇప్పుడు నేను ఈ జ్ఞానాన్ని తీసుకున్నాను, నేను ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే అన్వేషణలో ఉంటారో, ఎవరికైతే ఆ తపన ఉంటుందో జ్ఞానం కావాలి అని,
నా ద్వారా ఎంతోమంది మేల్కొల్పబడతాయి కొన్ని ఆత్మలు, వాళ్ళే నా బిడ్డలు అనమాట. అలా ఇప్పుడు పత్రి సార్ ద్వారా ఎంతోమంది మేల్కొల్పబడతారు. అలా కొంతమంది కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ యొక్క మాటల ద్వారా, వారి యొక్క జ్ఞానంతో వాళ్ళు మేల్కొల్పబడతారనమాట. అలాగా వాళ్ళు తల్లిదండ్రులు అంటే ఈ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు. వాళ్ళ ద్వారా కొన్ని ఆత్మలు మేల్కొల్పబడతాయి, వాళ్ళే బిడ్డలు అంటే. దానికంటే ముందుగా మనం అమృతాన్ని విడుదల చేస్తామని చెప్తున్నారు. అమృతం అంటే ప్రేమ, అమృతం ప్రేమ. మన లోపల ప్రేమ అనేది ఒక అనుభూతిని కానీ మనం చెందినప్పుడు, ఆ అనుభూతి మనం ప్రేమను అనుభూతి చెందుతున్నప్పుడు మన లోపల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా, అమృతం అని చెప్తారు. అదే అప్పుడు నువ్వు నా దగ్గరకు తిరిగిరా, కేవలం నా బాలుడితోనే నేను నా అత్యుత్తమ నిధిని పంచుకుంటాను అంటున్నారనమాట బాబాజీ. అంటే ఆయన బాలుడు అంటే ఎవరు? ఆయన ఈ భూగ్రహాన్ని, ఈ భూమితో నేను పంచుకుంటాను నా యొక్క నిధిని, ఈ జ్ఞాన అనేటువంటి నిధిని అని చెప్తున్నారు. నువ్వు శాశ్వతత్వానికి చెందుతావు మరియు శాశ్వతత్వం నీకు చెందుతుంది అని చెప్తున్నారు. అంటే మనం ఎప్పుడు కూడా అందరము శాశ్వతంగా ఉన్న ఆత్మ చైతన్యం మనం కదా, ఆత్మ పదార్థాలు. కాబట్టి మనం అందరం కూడా శాశ్వతాలమే అని చెప్తున్నారు బాబాజీ. నేను చెప్పేది బాగా విను మరియు బాబాజీ.